ఒకటో కొరింథీ రాసిన పత్రిక 15వ బాప్తిసం ఇచ్చినప్పుడు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్టు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించడానికి ఆయన అనుభవం. వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించడానికి ఆయన విషయాన్ని ఈ కొరింథీ రాసిన పత్రికలో చాలా విషయాలు చాలా సార్లు ధ్యానించి చాలా చోట్ల మాట్లాడిన విషయాలు మాట్లాడేటప్పటికీ కూడా నుంచి ఈ వాక్యవర్గాన్ని ఈ మధ్యలో నేను పెడుతున్నాను విషయాలు. ఈ వాక్య భాగాల్లో అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయం విషయాలు రాశాడు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే క్రీస్తు యొక్క సిలువ అనే విషయం చాలా. తర్వాత కొంతమందికి ఆయన బాప్తిసం ఇచ్చాడు, కానీ తన స్వార్థ సేవలు బాప్తిసాన్ని గురించి ఎక్కువ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే బాప్తిసం అనేది ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించిన తర్వాత నూతన జన్మానుభవానికి గుర్తుగా ప్రభు యొక్క నీతిని నెరవేర్చినట్టుగా, తర్వాత క్రీస్తు మరణంలో పాపానికి గుర్తుగా, క్రీస్తు మరణ పునరుత్థానంలో గుర్తుగా ఈ బాప్తిసం చెల్లిపోయింది. ఇది 7 దినాల్లో ఇది మర్చిపోవాలి. ఇది మర్చిపోయి బాప్తిసం అంటున్నారంటే ఒక వ్యక్తి రక్షించబడ్డా, ఒక వ్యక్తి నూతన జన్మ పొందారా అనే విషయం గురించి మాట్లాడేవాడు కొడుతున్నవాడు ఉన్నారంటే చాలా సందర్భాలు చూస్తున్నాను. బాప్తిసం తీసుకున్నారు 100 మంది, బాప్తిసం తీసుకున్నారు 1000 మంది అంటారంటే ఎంతమంది వారి హృదయాల్లో దేవుమైన వాక్యం నాటపడింది అనే విషయాన్ని గురించి ఆలోచించేవాడు ఒక గొప్ప విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక అంటే అపోస్తలుడు బాప్తిసం ఇచ్చిన క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్టు వాక్చాతుర్యం లేకుండా వాక్చాతుర్యం జ్ఞానాత్సం రెండు కూడా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క నిబంధన నెరవేర్చడానికి కానీ, నిబంధనలోనికి ప్రవేశించడానికి కానీ, మన వాక్చాతుర్యం కానీ, మన జ్ఞానాత్సం కానీ జ్ఞానాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. జ్ఞానం ఎన్నో విధాలుగా దేవుడు అసలైన జ్ఞానం క్రీస్తు బలియాగంలో ఆత్మించినటువంటి జ్ఞానం, అది జ్ఞాన వివేకాన్ని ఎత్తుకునేటువంటి ఆత్మ, సత్యాన్ని బయలుపరిచే ఆత్మ అనే విషయాన్ని. జ్ఞానం అనేది విద్య లేని పాములు వారి కొత్త నిబంధనలో చేపలు పట్టుకునేవారు, చదువులేనివారు, వారు దేవుని జ్ఞానానికి వచ్చారంటే ఎటువంటి జ్ఞానాత్మ వారికి ఇవ్వడిందో ఆలోచించుకోవాలి. జ్ఞానం అనేది పుస్తకాలు చదివి సంపాదించే జ్ఞానం కానీ దేవుని వాక్యం 100 సార్లు చదివి సంపాదించే జ్ఞానం అది కాదు. ఎందుకంటే బైబిల్ 100 సార్లు చదివచ్చు, కానీ అందులో ఉన్న అది రక్షణ రేఖ జ్ఞాపకలు ప్రకాశిస్తే అది ప్రకాశించే దీపమై దేవుని గ్రంథాన్ని నడిపిస్తూ సత్యాలు బయలుపరుస్తుంది. వాక్యం అనేది రాస్తుంటారు. వాక్యానికి చూస్తారు. దాంట్లో 2వ అధ్యాయంలో రాశాడు. అక్కడ 2వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనుష్య జ్ఞానము నేర్పుమాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పుమాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము. పై భాగంలో కూడా సహోదరులారా, నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యం జ్ఞానాశయంతో కానీ దేవుని మూలంలో మీకు ప్రకటించవచ్చుకోవడం నేను ప్రకటించలేదు. నా వాక్చాతుర్యం కానీ నా జ్ఞానాన్ని కానీ నేను తప్పచ్చలేదు. ఎక్కడ కూడా సిలువబడి క్రీస్తు తప్ప మరి దేన్ని మీ మధ్య నిలుపుతుందని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే సిలువ శక్తి అనేది, సిలువ ఒక డాక్టరల్, ప్రతి సంఘానికి ఒక డాక్టరల్ పాయింట్ అది. దాని మీద సంఘం కట్టబడటం అనేది ఆధారపడి సిలువ యొక్క శక్తి మీద సంఘం కట్టబడాలి. ఆ సిలువ యొక్క శక్తి మీద సంఘం కట్టబడేది తెజోమయమైన పునరుత్థాన శక్తి మీ ఆత్మలో ప్రకాశించలేదు. మీరు చూడగలుగుతారు, లేకపోతే చూడలేని విషయాలు మాట్లాడుతున్నారు. దేవుని వాక్య భాగాలు సత్యతే ఈ వాక్య భాగాల్లో ఉన్న సత్యాలు మన ఆత్మకి బయలుపరచడానికి మన ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మకు మనల్ని అభిషేకించుకునే మొట్టమొదట రక్తంలోనికి మన ఆత్మని తీసుకువెళ్ళాడు. పరిశుద్ధాత్మ ఆత్మను అభిషేకించాడు. ఈ సత్యాన్ని రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నిత్యమైన ఆత్మతో తన దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు
ఆత్మ యొక్క ప్రోక్షణ, ఆత్మ యొక్క అభిషేకం క్రీస్తు చేసే రెండు పరిశుద్ధ హృదయం అంటే మొట్టమొదటిగా ఒక పాపంతో జీవించిన వ్యక్తి హృదయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానాలు స్వతంత్రించుకున్నప్పుడు అందులో నూతనమైన జీవం అనేది అందులో ప్రారంభమవుతుందనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాహనాలు చూసినట్లయితే కనుక క్రీస్తు శిలువ వ్యర్థం కాకున్నట్టు మనం స్వార్థ ప్రకటించినప్పుడు క్రీస్తు శిలువ అక్కడ వ్యర్థపరచబడుతుంది. అది దాన్ని ఏమంటారు, వ్యర్థమైన రీతిగా మాట్లాడడానికి శిలువకు దూరంగా ఉండి కానీ శిలువ యొక్క శక్తిని కనపరచుకున్నా కానీ ఈ స్వార్థ లేదు. ఈ స్వార్థ అనేది పరలోకం నుంచి దైవ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన దైవ కుమారుడిని క్రీస్తు ఈ లోకంలోనికి దైవ స్వరూపి రావడం, ఆ స్వరూపం శిలువలో బలియాగం కొలిమికి అప్పగించబడిన వలన అందులో మనకు అనుగ్రహించబడింది ఏంటంటే ఈ యొక్క స్వార్థ అనేది దానిలో నుంచి బడికి తీయబడింది. స్వార్థ ఈ స్వార్థ ఉట్టిగా మనకు అనిపించింది కాదు, అది దేవుని వరం. స్వార్థ అనేది దేవుని వరం, అది దేవుని బహుమానం. మంచి భవిష్యం వీళ్ళు మాట్లాడుకుంటున్నాను. దీని వాక్యం మనం చూసినట్లయితే కనుక శిలువ అనేది కేంద్ర బిందువు అంటే పరలోకానికి భూమికి మధ్యలో నిలబడినట్టు కేంద్రం అంటే మనకి అర్థం ఉంది కదా. కేంద్ర బిందువు అంటే ప్రకాశించి దివ్య మహిమాయుతమైన గుణం పరలోకానికి భూలోకానికి మధ్యలో శిలువ వెండి క్రీస్తులో దాచబడి ఉన్నదని సత్యం ఎంతమంది గ్రహించుకోగలరు ఆ విషయాన్ని. కేంద్ర బిందువు ఆ యొక్క అగ్ని గోడ ఉంటుంది, అగ్ని గోడ ఉంటుంది. ఒక నూతనమైన ప్రపంచాన్ని దాచిపెట్టింది ఆ భాగంలో. నూతనమైనటువంటి మార్గాలు బయలుపరిచి దాంట్లో దాచిపెట్టింది ఆ శిల్వానుభవం. ఆ శిల్వానుభవంలో క్రీస్తు రక్తం ద్వారా మరణంలో ప్రవేశించిన వ్యక్తి పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క తర్వాత పునరుత్థానం యొక్క శక్తి ఆత్మకు బయలుపరచబడిన విషయాన్ని నేను ఇంత మాట్లాడుతున్నాను. 9వ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిందంటే క్రీస్తు యొక్క అనుభవాన్ని, ప్రభు నూతన జన్మ అనుభవం, బాప్తిసం యొక్క అనుభవాన్ని దాంట్లో బహు తేటగా రాసుకుంటాయి. ఎవరు రాశారంటే 4:6 రోమిల పత్రిక. కాబట్టి తండ్రి మహిమ క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణంలో పాల్పొందటమే ఆయనతో కూడా పాతి పెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యం గలవారని మరణంలో మరణానుభవంలోనికి మనం తీసుకెళ్ళడం. ఈ మరణానుభవంలో క్రీస్తు శిలువ అనేది అని మరణించిన దైవ కుమారుని యొక్క ఆ యొక్క శిలువని నేను మీతో మాట్లాడుతున్నాను. దైవ కుమారుడు ఆయన మరణించినప్పుడు ఆయన పడిన వేదన కానీ, ఆయన పడిన దుఃఖం వ్యక్తి గ్రహించగలిగితే ఆయన భాగాలని ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టారు. ఈ యొక్క ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను అంటే ఈ పరిస్థితి వచ్చినా సరే, ఈ కృష్ణులైన పరిస్థితిలో వచ్చినా సరే, ఆ సిలువలో ఏకత్వం చెంది ఐక్యత చెంది కన్నీరు కార్చిన విధానం ఒక వ్యక్తి జీవితంలో నూతనమైన జీవాన్ని తీసుకొస్తుంది. ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో మాట్లాడే మాటల్లో తన అంతరాత్మ దేవుని సన్నిధిలో ఏ విధంగా ఏ ఐక్యత చెందిందో అనే దాని మీద ఆధారపడదు. మీరు మరణంలో ఐక్యత కలవారైతే పునరుత్థానం ఐక్యత కలిగిన వారే. మరణాలు అంత ప్రముఖమైనటువంటి మరణాలు దైవ కుమారుని యొక్క మహిమ దాచిపెట్టబడింది, దైవ కుమారుని యొక్క శక్తి దాచిపెట్టబడింది, దైవ కుమారుని యొక్క బలాశయం దాచిపెట్టబడింది. అంతేకాకుండా ఏంటి తులసి రాసిన గుణాధ్యాయంలో శరీరకంగా క్రీస్తు దైవ స్వరూపం, ఆ శరీరకంగా క్రీస్తులో దైవిక స్వరూపం అనేది శిలువలో ఆయన శరీరకంగా దాచిపెట్టబడింది. అర్థం చేసుకున్న విషయాలు కూడా మీకు ఏదో ఖర్చు చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టడానికి కూర్చోలేదు. మభ్య పెట్టడానికి దేవుని యొక్క శక్తిని మీ ముందు తెలపరచాలనే ఉద్దేశంతో ప్రవహించిన వాక్యాన్ని విజయం పరుచుకుంటాను. దాంట్లో అందులో ఒక పక్క మానవత్వం, దైవత్వం వదలబడితే మానవత్వం బోధించింది. 2 విషయాలు మీద చెప్తున్నా. దైవిక స్వరూపం ఆయన ఎంత వేదన పడ్డాడు ఒకరికి మానవ జీవితంలో. మానవ స్వరూపంగా వచ్చినప్పుడు ఆ మానవత్వం అంత బోధించింది. అది కలవరి శిల్వం మీద అనేది యెరూషలేము కొండల మీద అది మనకి చూపించబడింది. అవసరం యెరూషలేము కొండల మీద చూపించబడటం కాదు, ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తికి నీ ఆత్మని చూపించబడుతుంది. ఆ వేదన అనేది పరిస్థితులు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక రక్షణ సరే
ఆ శిలువ యొక్క బలిపీఠం దిగుతూ ఒక వ్యక్తి వెళ్ళకుండా తన సేవ జీవితం తెల్లవారదండి. తెల్లవారు తన సేవ సేవకుని ప్రధానమైన మార్పు ఏంటండి? అది సేవకుని యొక్క ప్రధానమైన మార్పు. ఆ విషయం మేము ఇక్కడ మాట్లాడుకుంటామండి. అందులో 6వ అధ్యాయంలో దాంట్లో రాయబడి ఉంది, మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల 8వ వచనం, మృతుల నుండి 6వ అధ్యాయం 8వ వచనం, అది రోమాపత్రిక. మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోడని, క్రీస్తు మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోడని మరణం ఆయన మీద ప్రభుత్వం మీద ఎరిగి ఆయనతో కూడా జీవించున్నాం. దీంట్లో ఈ మాట ప్రభుత్వం వల్ల చనిపోతున్నాం. మరణంలో ఆయన మరణంలో ఏమవటం అంటే ప్రభుత్వం వల్ల చనిపోతారు, పాప విషయంలో చనిపోవచ్చు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎవరు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేరంటే, ఒక వ్యక్తి నమ్మావా అంటే నమ్మానంటే మాట అంటే చాలు. ఆత్మలో పరిపూర్ణమైన స్థాయిలో ఒక వ్యక్తి నిలబెట్టడానికి ఒక సేవకుని యొక్క వేదన ఏ విధంగా ఉండాలనేది ప్రభుత్వం సేవకుని యొక్క వేదన. ఆ విధంగా అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కొంతమంది బాప్తిసం ఇచ్చాను రాస్తాడు. దాంట్లో 30 భాగాల్లో రాసి, అది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నేను స్వార్థ ప్రకటించేది శిలువ యొక్క శక్తి వ్యర్థం కావడానికి వీలేదు. స్వార్థలో అన్ని సత్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి అనే విషయాన్ని నొక్కి చెప్తూ వచ్చాడు. దాంట్లో నేను ముందు పెడుతున్నాను. ఎందుకంటే అవదు క్రీస్తు శిలువ అనేది ఒక కేంద్ర బిందువు. అది భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడినటువంటి కేంద్రం. అది కేంద్రం. అందులో దైవ కుమారుని యొక్క రక్తం అనేది దుర్మాడింది. శిలువలో దుర్మాడబడిందంటే అది సామాన్యంగా మనం చెప్పారు. అప్పుడు ఆయన ఏషియా 53 వచ్చినప్పుడు రాయబడింది, అతను నలుగుడ్డకు ఎక్కువ ఆకృష్టమైన ఆ మాటతో విడిచాను నేను. అతను నలుగుడ్డకు ఎక్కువ ఆకృష్టమైన కుమారుని శిలువ మీద నలుగుడ్డకు ఇష్టమైందన్న ఆ మాట నా హృదయాన్ని గుర్తిస్తుంది అన్నమాట. అటువంటిది ఎన్నో సంవత్సరాల వాక్యం ఎంతలేని సాధించారు. ఏషియా క్రీస్తు యొక్క శిలువ యొక్క మరణాల గురించి దాంట్లో రాస్తాను. ఆ విషయాలు చదువు చాలా మంది తెలిసి చదువుకుంటారు. ఎందుకంటే ఈ లేఖనాలన్నీ కూడా క్రీస్తుని పట్టుకుని ఎత్తి చూపించేయండి. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో లేఖనాలన్నీ కూడా క్రీస్తుని బయలుపరిచాయి, క్రీస్తుని మహింపరిచాయి. లేఖనాలన్నీ దేవుడు ఆయన నామం కంటే దేవుని వాక్యాన్ని గొప్ప చేశాడు ఆయన. అది అది ఒకటి గొప్పగా ఇచ్చిన కీర్తన అనుకుంటా, కరెక్ట్గా చెప్పలేదు. ఆయన నామాన్ని దేవుని ఆయన నామంతటి కంటే దేవుని వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. ఈ వాక్యం శరీరధారి తీసుకుని చూపించబడుతూ ఉంది. ఈ వాక్యం అంతా కూడా వాక్యం శరీరాన్ని ధరించి యోహాను సువార్త కూడా ఇచ్చాడు. 4వ అధ్యాయంలో చూసుకుంటాం. వాక్యం శరీరాన్ని ధరించి ఈ వాక్యం లేఖనాలు భవిష్యత్ భూతకాలంలో జరిగి వర్తమాన కాలంలో జరుగుతున్న భవిష్యత్ కాలంలో జరుగుతున్న ఈ క్రీస్తుని ఎలా బయలుపరిచేది, క్రీస్తుని ఎత్తి చూపించేయండి లేఖనాలు క్రీస్తు. ఎందుకంటే ఆయన మహా దివ్య మహిమలో నుంచి వచ్చినటువంటి కాంతి రేఖ, దివ్య మహిమలో వచ్చినటువంటి మహిమ స్వరూపి ఆయన, భూపరాలని ఏలినటువంటి ఆయన రాజు. ఆయన 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 పాత నిబంధనలో యాజకులు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి రక్తాన్ని పరీక్షిస్తే, మేకలేకి కోడి రక్తం తీసుకుని వెళ్తే, ఈయన అతి పరిశుద్ధ స్థలంలో తన శరీరాన్ని బలిచేశాడు. పాప విషయంలో బలిచేసి తెరను చీల్చి అతి పరిశుద్ధ స్థలంలో మార్గం తెచ్చి తన రక్తాన్ని చిందించాడు. అతి పరిశుద్ధమైన స్థలంలో తన రక్తాన్ని చిందించాడు. మన ఆత్మలకి అతి పరిశుద్ధమైన స్థలం దొరికిందా? అతి పరిశుద్ధమైన స్థలంలో ఆ సువార్త దొరికిందా? అతి పరిశుద్ధమైన స్థలంలో క్రీస్తు యొక్క ఆ మార్గం శిలువ యొక్క రక్తంలో తప్పితే మరొక మార్గం కూడా ఆ ప్రయత్నం లేదు. శిలువ యొక్క రక్తంలో తప్పితే మరొక విధంగా అందరిలోకి ప్రవేశించడానికి ఏ వ్యక్తి కూడా సాధించదు. క్రైస్తవుని యొక్క జీవిత విధానం, ఒక క్రైస్తవుని యొక్క నీతి, ఒక క్రైస్తవుని యొక్క పరిశుద్ధత, ఒక క్రైస్తవుని యొక్క ప్రేమ, ఈ పవిత్రమైన ప్రాణాలు అక్కడి నుంచే ఒక వ్యక్తికి ఆత్మ లభించేదని, మరో విధంగా ఆత్మ లభించలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను.
దేవుని వాక్య భాగం చూసినట్లయితే ఈ శిలువ యొక్క కేంద్రం అనేది ప్రకాశించి గోడ ఉంది మహిమాయుక్తం. ఎందుకు మహిమాయుక్తమైన గోడ ఉంటుందంటే ఏ స్కేల్లో అగ్ని గోడ అనేది దానిలో మన ప్రకటనప్పుడు దర్శనంలో దర్శనం అందులో జీవులు ఉన్నాయి. అవి దేవుని యొక్క సింహాసనాన్ని మోసుకొస్తుంది భూమిని వేల సంవత్సరాలు దేవుని యొక్క సింహాసనాన్ని అవి మోసుకొస్తుంది. దారి చూసి ఈ లోకం యొక్క గొడవలో దారి చూస్తుంది. ప్రభు ఎక్కడ జయించండి, ప్రభు ఎక్కడ ఉండాలి మార్గాన్ని చూస్తుంది. ఈ లోకం పాపం ఎక్కడ చూసినాను, పాపమే ఎక్కడ చూసినా అపవిత్రత, నీతి కనబడకుండా స్థానం, నీతి ఎక్కడ ఆత్మ కనిపిస్తాను. ఇప్పుడు కూడా అలాగే ఉందండి. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఉంది ఎలా, ఇప్పుడు దినాల్లో కూడా ఆ విధంగానే ఉందని విషయాన్ని మీతో చెప్పడానికి చూపిస్తున్నాను. కొంతమంది ఉంటారు భక్తులు, పరిశుద్ధులు ఉంటారు. ఆ విషయం నేను మీ మధ్యలో మాట్లాడలేదు. వీటి దినాల్లో నీతిని ఎరగనటువంటి శ్రమ, పరిశుద్ధతని ఎరగనటువంటి శ్రమ, క్రీస్తు ప్రేమని రుచి చూచుంటారేమో, రుచి చూచి దాన్ని అనుసరించినటువంటి శ్రమ, క్రీస్తు గుణాల్లో ఉన్నటువంటి దయాళత్వం, కనికరం లేనటువంటి శ్రమ, ఈ సేవ ప్రభు యొక్క పరిశుద్ధ స్థానం ఆ శిలువ యొక్క కోణాల్లో, ఆ శిలువ యొక్క మార్గాల్లో ప్రకాశించే ఆ రక్తధారంలో పునరుద్ధరణ జీవం, పునరుద్ధరణ ఆత్మ తగ్గకుండా నీటి సేవా జీవితం నడుస్తుంది అనే విషయం మీతో చెప్పడానికి, మీ ముందు చెప్పడానికి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. వాక్యం ముందున్నట్టు మీతో మాట్లాడుతుంది. నా దృష్టిలో ఏ వ్యక్తి కూడా లేదు, నా దృష్టిలో ఏ వ్యక్తి కూడా లేదు. యథార్థమైన నిష్కపటమైన ఈ సేవని మీ మధ్యలో ప్రకటించాలని నా ఉద్దేశం చెప్తే, నా అంతరంగాల్లో ఏ వ్యక్తి కూడా లేదు, ఏ వ్యక్తి కూడా నాకు అందరూ విమర్శించాలనే ఉద్దేశంతో నా ఈ హృదయంలో చిన్న తప్పు కూడా లేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడాను. దేవుని మధ్య భాగాలు చూసినట్లయితే కనుక ఇంకా ఆ మహిమాయుక్తమైన కోణం ఈ పాప ప్రపంచానికి పరలోక భవనాలు తెచ్చిందండి. ఎన్నో కోణాలు భూమి మీద ఉద్భవిస్తున్నాయి. భూమి మీద అంటే ఆ స్పేస్ ఉద్భవిస్తున్నాయి. ఒక గోళం గురించి ఆలోచిస్తూ చదివితే ఈ సమయంలో దీనికి ఎక్కువగా అనిపిస్తున్నాము. ఒక్కొక్క గోళం కొంతగా ఉద్భవించిన గోళాల్లో అందులో నీళ్ళు ఉన్నాయి. ఎంత పెద్దదంటే భూమికి ఎన్నో వేల రెట్లు పెద్దదైనటువంటి ఒక గోళం ఉద్భవించిందని చదివి ఉంటారు. దాంట్లో ఉన్న నీరు కానీ, దానిలో ఉన్న గాలి కానీ, దానిలో ఉన్న వాతావరణం కానీ ఒక మానవ జీవితం జీవించడానికి అనుకూలమైనటువంటి, కానీ దాంట్లోకి ఏ వ్యక్తి కూడా వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంటాం. అటువంటిది మానవుడు ఉంటాడండి. అటువంటివి ఈ స్పేస్ లో కొత్తవి కొడుతున్నాయి. ఈ యొక్క ఆకాశ దిగంతాల పైన అటువంటి కనబడుతున్నాయండి. మానవుడు గ్రహించగలిగే అంత ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడే అనుగ్రహించాడు. కానీ ఎంత గ్రహించినా ఒక చిన్నది కూడా ఒక వ్యక్తి గ్రహించుకోలేకపోతున్నాం. మనం చదవడానికి మనం టైం లేదు, వినడానికి మనకు టైం లేదు. మన జీవితం ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి వెళ్ళటానికే ఆ కొద్ది సమయం బైబిల్కి సరిపోతుంది. ఒక దాని గురించి ఆలోచించడానికి సమయం లేదండి మనకి. నేటి పరిశుద్ధులు ఒక సేవకుడు, ఇదైన సేవకుడు తను పడే వేదన ఎలా ఉంటుంది రాత్రి గడియల్లో ఆ శిలువ యొక్క మీద పట్టుకుని ఎలాంటాడు, తన పిల్లల కోసం అయినా సరే, తన సంఘం కోసం పట్టుకుని ఎలాంటాడు. దాని లేదు, మార్గం లేదు, ఎక్కడ అనడానికి మార్గం లేదు. ఎవరెవరన్నా తలపించాల్సి, ఎవరేమన్నా మౌనవించాల్సి, ఎవరు నిందలు పోతున్నా మౌనవించాల్సి, ఒక తల్లి భరించాల్సింది, ఒక సేవకు భరించాల్సింది. ఆ శిలువ యొక్క మార్గంలో ఆ మేకులు పట్టుకుని దారి లేక అంటే అంత బలాత్సక్తి కోసం, ఆసక్తి కోసం, హింసపత్రి కూడా వచ్చాను అపరిమితమైన మహత్యం కోసం ఆ మేకులు అది సేవా జీవితం యొక్క రహస్యం అందులో దాచిపెట్టబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. సేవా జీవితం యొక్క రహస్యం. ఒక వ్యక్తి జీవితంలో ఇది కనుక లేకపోతే సేవ కొనసాగించబడటానికి సాధ్యపరచబడదు. పత్రికలో ఎఫ్సి రాసిన పత్రిక దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు తీయబడిందన్న పత్రిక. ఎఫ్సి రాసిన పత్రిక దేవుని మహిమ యొక్క తేజస్సు అండి. ఎఫ్సి పత్రిక ఎప్పుడు రాసిన గ్రంథంలో ఆయన మహిమ యొక్క తేజస్సు
అనబడి రాయబడినట్టుంది. ఆ మహిమకి తెలియస్తుంది. ఎఫ్సి పత్రిక బయట తీయబడింది కాబట్టి ఎఫ్సి పత్రిక నిండా కూడా ఎఫ్సి పత్రిక నిండా కూడా ఆయన మహిమాయుక్తులు అనాలే అందులో దాచిపెట్టబడి మహిమాయుక్తులు అందులో దాచిపెట్టబడి ఆ పత్రిక నిండా. ఈ కొరింథీ రాసిన పత్రిక నేను మీతో మాట్లాడుతుంది. ఈ కొరింథీ రాసిన పత్రిక క్రీస్తు శిల్వానుభవంలో నుంచి రక్తదారిలో నుంచి బడి తీయబడింది. ఈ కొరింథీ పత్రిక అంటే ఈ కొరింథీ పత్రిక క్రీస్తు మరణాన్ని వ్యక్తం చేస్తుంది. ఎఫెసీ పత్రిక క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క వ్యక్తపరుస్తుంది. తన యొక్క ఆత్మిక ధ్యానం, ఆత్మిక రివల్యూషన్ ఈ పత్రికలో ఎందుకు నానా విధాలుగా చెప్పాడండి. ఆ విధంగా చెప్పడానికి కారణం దమస్కు మార్గంలో మహిమైకమైన గుణాలు ఆత్మకి తను చూచినప్పుడు అవి ఆత్మ చెప్పబడ్డాయి. ఈ ఆత్మ చెప్పబడినటువంటి దర్శనాన్ని ఈ పత్రికల్లో వ్యక్తపరిచి ఈ మహిమైకమైన గుణాలకి క్రీస్తు రక్త గుణాలకి మధ్య తన అంతర్యాత్మ క్రీస్తు ఆత్మను పట్టుకుని వేలాడిందండి. ఆ బ్లాక్స్ కోసం వేదపడింది. ఎఫెసీ పత్రిక జనాంగం కోసం 3 సంవత్సరాలు ప్రారంభం చేశారు. అలాగా ఈ సంఘాలు అనుభవించారు. ఈ సంఘాలు పెట్టడానికి ఎంత వేదన పడ్డాడో అంటే ఈ వేదన అటు మహిమైకమైన కొడాలు తాకింది, ఇటు రక్తపు కొడాలు తాకింది. ఈ రక్తపు కొడాలు తాకినంటే మహిమైకమైన కొడాలని తప్పదు. ఒక వ్యక్తి రక్తపు కొడాల్లో దాటుకునే వ్యక్తి, ఆత్మ ప్రవేశించిన వ్యక్తి మహిమైకమైన కొడాలు తాగుతాయి. ఈ ఆత్మ యొక్క రెవల్యూషన్ పరిశుద్ధమైనది ఉంటుంది. లేకపోతే ఈ ఆత్మ రెవల్యూషన్ ఈ శరీర తత్వాన్ని చూపిస్తుంది, ఈ శరీరం యొక్క జీవితాన్ని చూపిస్తుంది, ఈ అపవిత్రమైన జీవితాన్ని చూపిస్తుంది. దాని నుంచి వెలుపలికి రాలేక, దాని నుంచి వెలుపలి ముందుకు వెళ్ళలేక ఎంతసేపు నేను అనే స్వార్థం ఒక సేవకుని ఉద్యోగం ఉంటే, నేను నా కుటుంబం అనేది సేవకుని ఉద్యోగం ఉంటే సేవ ప్రకాశించడానికి పరిమళించడానికి సాధ్యపరచబడుతుంది. కానీ నేను నా కుటుంబం అనేది ఎక్కడున్నానంటే ఆయన పాదాల దగ్గర, ఆయన చేతుల్లో, తన హృదయంలో, తన హస్తాల్లో ఆ కుటుంబాన్ని ఏ సిల్వర్ నేత పట్టుకుని ఏలాడుతున్నాడో, ఏ నేతను పట్టుకుని ఏలాడుతున్నాడో, నీ బిడ్డలను పట్టుకొని ఇక్కడ ఏలాడుతున్నాడు. అది స్వార్థం కాదు. అది ప్రభు యొక్క ప్రేమ. ప్రభు యొక్క ప్రేమను తను రుచించాడు. ప్రభు యొక్క ప్రేమలో తన హృదయం ఎంతో ఆనందం. ఆ ప్రేమ తన బిడ్డలు కావాలని, ఆ మాధుర్యం జీవ వృక్షఫలం తన బిడ్డలు చూపించాలనుకున్నాడు. తను తిన్నాడు. ఆ మాధుర్యం ఆ బిడ్డలు చూపించాలనుకున్నాడు. వేదన పడ్డాడు. సేవకుడు కాకపోయినా సరే, ఒక తల్లి సేవకురాలు కాకపోయినా సరే వేదన పడిందండి ఆ బిడ్డల కోసం. ఎంత వేదన పడింది. తర్వాత జీవితాన్ని సృజించిందండి. జీవితాన్ని తీసుకేసుకుంటుంటే అంత తన జీవితాన్ని ఎందుకు పరికాకుండా చూస్తుంది. తన జీవితం తను ఏవైపోయినా సరే నా బిడ్డలు అనుకుందండి. సేవకునికి జీవితంలో ఆ స్థానంలో నిలబడితేనే సేవ ప్రకాశిస్తుంది. బ్రష్ చేసుకోవా? దయచేసి ప్లీజ్ 5 నిమిషాలు టైం ఉంది. 2 నిమిషాలు చేసుకోవచ్చు నువ్వు బ్రష్. మంచి లోపు వాసే పళ్ళు. దేవుని వాక్య భాగాలన్నీ మనం ఏ విధంగా వాక్యం వింటున్నాం, ఏ విధంగా వాక్యం అనేది ఈ సమయం చూస్తే అర్థం అవుతుంది. ఎంతమంది వాక్యం మీద ధ్యాస పెట్టారు, ఎంతమంది వాక్యం పెట్టినారు అనేది ఈ ఘట సమయంలో వాక్యం బోధిస్తుంది. అర్థం అవుతుంది. ఒక వ్యక్తి జీవితం మీరు మ్యూట్ చేసుకోండి అని నేను ఇచ్చి పరిస్థితి కాదండి. అది కాదు. ఒక వ్యక్తి ప్రేమ రహస్యం అర్థమవుతుంది. పరిశుద్ధంలో ఏకమైన రహస్యం అర్థమవుతుంది. సేవలు పరిమళించే సేవకునికి జీవితం అర్థమవుతుందండి. దేవుని వాక్యం బహు ఖండితంగా చెప్తుంటే, కన్నీటితో వాక్యం ఎత్తుతుంటే, రోజు వేసుకుంటే కనుక జీవితంలో దేవుని యొక్క స్థానంలో, దేవుని యొక్క ఉన్నతమైన మార్గంలో లభించే ఫలం ఆత్మకు అందదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ పైన ఓపెన్ చేసి పైన కూడా తవ్వు. వచ్చాడా శిలర్నమ్మ గారు? ప్రైజ్ లాడమ్మా. అమ్మా మీ ఫోన్ మ్యూట్ లో పెట్టండి అమ్మా.
దేవుని వాక్య భాగాల్లో. అందుకోసం ఎఫ్సి పత్రిక మహిమేకి తేజస్సులో ప్రకాశిస్తాయి. కొరింథీ పత్రిక క్రీస్తు యొక్క రక్తంలో నుంచి అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తపరుస్తుంది ఆ మార్గం. మరలా ఇంకో పాయింట్ మీద సర్వసంపూర్ణత అందరు నివసించవాలని సెలవు రక్తం చేసి అది అది కొలసీ పత్రిక 19:20 వచ్చినప్పుడు రాయండి. సర్వసంపూర్ణత అనే విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడడానికి కుదరదు. సర్వసంపూర్ణత అనేది సర్వసంపూర్ణమైనది రక్తం, సర్వసంపూర్ణమైనది సిలువ, సర్వసంపూర్ణమైనది ప్రేమ. సర్వసంపూర్ణమైనది అంటే ఒక ప్రేమలో సంపూర్ణత ఉంది, ఒక రక్తంలో సంపూర్ణత ఉంది, సిలువలో సంపూర్ణత ఉంది అన్నమాట. అర్థం సంపూర్ణత అంటే అన్ని ఖనిజాలాలు, ఎన్నో విధాలైన ఖనిజాల యొక్క కలయిక, ఎన్నో సిలువ యొక్క మార్గాల్లో ఉన్నటువంటి కలయిక, దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉన్న మార్గాల్లో కలయిక, దేవుడు ఏమై ఉన్నాడు, క్రీస్తు ఏమై ఉన్నాడు అనే కలయిక. తర్వాత లేఖనాలు ఏం చెప్తున్నాయో అనే అలాగే చెప్పారు. అలాగే చెప్పారని మీరు దయచేసి నోట్ చేసుకుంటారు. మీరు అంత గ్రహించగలిగిన వారైతే నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఎంతో కష్టపడి తీయబడిన సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపి తీయబడిన వాక్య భాగాలు. ఈ వాక్య భాగాలు అంత తేలిక అర్థం అవ్వాలంటే ఒక హృదయం దేవుని సన్నిధిలో యథార్థతలో పరిశుద్ధత ప్రేమలో నిష్కాంక్షించాలండి. వహించాలి యథార్థతలో, ప్రేమలో, తర్వాత పరిశుద్ధతలో, నీతిలో హృదయం యథార్థమైన ఇష్టప్రమైన స్థాయిలో ఉండాలంటే, ఇష్టప్రమైన క్రీస్తు రక్తంలో నీ హృదయం అక్కడ ఉతకబడాలంటే ఉతకబడాలి. మానవ జీవితం పరిశుద్ధులకి జీవితాలు, పాపైక మానవుని జీవితం మొత్తం కాదు, పరిశుద్ధులకి జీవితాలు ఉతకబడాలంటే తెల్లని రూపాంతర 17 అధ్యాయాలలో మత్తయి సువార్త రాయబడిన రూపాంతర అనుభవం, మహిమతో ప్రకాశించే ఆ రూపాంతర అనుభవం ఈ హృదయంలో లేక నా హృదయంలో ఆ రూపాంతర అనుభవం ప్రకాశిస్తుంది. ఇష్టమైన జీవిత విధానం రూపాంతర అనుభవం ఆత్మలో ప్రకాశించకపోతే, తేజస్సుతో కూడినటువంటి ఆ శక్తిని అనుగ్రహించబడుతుంది. బలమైన దర్శనం, పునరుత్థాన మహిమలో ప్రకాశించిన దర్శనం ఈ ఆత్మ అందకపోతే సేవ ఇష్టపడినది ఉండదు. ఈ మాట చెప్పాను, బాధపడుతున్నా ఉండదు. సేవ ఇష్టపడినది ఉండదు. హృదయ యథార్థత మీద కట్టబడవలసిన సేవా జీవితం, హృదయ పరిశుద్ధత మీద కట్టబడాల్సిన సేవా జీవితం, పరిశుద్ధతలో అనింజలై ఉండేది చెప్పినటువంటి సేవా జీవితం కనుక దానిలో లోపం వస్తే సేవ అభివృద్ధి చెందడానికి కారణం ఏతో కాదు. అంటే సేవ అభివృద్ధి చెందడానికి ఇవేమి నాటకం చేస్తాయి అన్నమాట. నాటకం వస్తాయి. వీళ్ళ మిమ్మల్నైనా నేనైనా సరే, ఎవరైనా సరే, ఏ సేవ ఒక చిన్నది హృదయంలో ఒక చిన్న విషయం పట్టు దాన్ని సర్వనాశం చేస్తాను. నేను అనే స్వార్థం ఒక సేవలో ప్రవేశిస్తే, నాది అనేది ఒక సేవలో ప్రవేశిస్తే, పరిశుద్ధ జీవితంలో ఆత్మ పరిణామం చెందిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నా. ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్య పదాల్లో సర్వసంపూర్ణత అందరూ నివసిస్తుంది. పరిశుద్ధాత్మ చిన్న పత్రిక 4 అధ్యాయాలు చిన్న పత్రిక 2-3 పేజీలు ఉన్నటువంటి పత్రిక. దాంట్లో రాసిన విషయం సర్వసంపూర్ణత శిలువ రక్తం చేత అందులో ఉండాలని ఒక వ్యక్తి శిలువ రక్తం చేత సన్నిధిపడితే, ఒక వ్యక్తి శిలువ రక్తం సన్నిధిపడితే, పాపం అనే హృదయం శిలువ రక్తం చేత కొట్టివేయబడితే, అనే అంతర్య హృదయం బయటికి నటించవచ్చు. అంతర్య హృదయం బాహ్య జీవితం పవిత్రంగా నటించవచ్చు. అంతర్య హృదయం మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ పాపం, మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ పాపం హృదయంలో నుంచి తొలగించబడకపోతే, సంధి చేయబడకపోతే, క్రీస్తు రక్తంతో సంధి చేయబడకపోతే, ఈ విషయాలు కూడా ఆత్మకపోవాలి. ఈ విషయంలో ఒక విషయం కూడా ఆత్మకపోవాలని నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు వింటున్నారు వాక్యం, అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ వాక్యం ఎన్నో చోట్ల పెట్టి మీరు త్రోసిసినా వెళ్తుంది, మీరు త్రోయిపోయినా వెళ్తుంది, మీరు విన్నా వెళ్ళిపోద్ది, మీరు వెళ్ళకపోయినా వెళ్ళిపోద్ది. ఇంట్లో ఎందుకంటే దీంట్లో జీవం ఉంది. ఈ చేసిన జీవం ఆయన మరణంలో నుంచి ప్రకాశించిన జీవం ఉందండి. కథలు కాదు కదా, కట్టు కథలు కాదు కదా, కల్పన కథలు కాదు కదా, చెత్త కాదు కదా.
దీంట్లో దేవుని యొక్క సత్యం ఇమిడి ఉందండి. దీంట్లో యథార్థమైనటువంటి వాక్యం ఇందులో ఇమిడి ఉంది. ఈ వాక్యాన్ని దయచేసి తెలుసుకోవాలి. ఈ వాక్యాన్ని దయచేసి తెలుసుకోవద్దని బ్రతులాడుకుంటున్నారు. ఒక చిన్న హృదయంలో ఒక చిన్న సేవకుని హృదయం కలిస్తే ఆ సేవకుడు దినాలు గడిచబోయేది అత్యున్నతమైన సేవలో తన ప్రకాశిస్తుందండి. సేవ యొక్క గ్రిప్పు, ఆత్మలో సేవ యొక్క గ్రిప్పు, క్రీస్తు శిల్వానుభవమే ఆ గ్రిప్పు నీ ఆత్మ కలగాలి. నీ ఆత్మ ఆ శిల్వానుభవంలో ఏకం చేయబడి ఆ గ్రిప్ నీ ఆత్మ దొరకాలి. దొరికితేనే ఈ సేవ యొక్క పరిచయం యొక్క రహస్యం నీకు అర్థం అవుతుంది. లేక అర్థం కాదు. అందరూ చేసేది కాదు, పని పాట లేకుండా చేసేది కాదు, ఏ పని లేకుండా చదువులేని వాళ్ళు సేవలో వెళ్ళిపోవడానికి అనేది కాదు. ఆ ప్రేమ రక్తం యొక్క ఆ బీజం, రక్తం యొక్క ఆ యొక్క ఆ పొగ యొక్క ధార ఈ గుండెల్లో ఉంటే సేవ చేయాలి. వద్దని సేవ చేయాలి. ఏదైనా పనిచేస్తుంది. ఆ ప్రేమ యొక్క బంధం కట్టుబడాలని మోకతాడులా కట్టబడాలి. ఆ మోకతాడు ఎవరు విరగొట్టలేదు, చంపలేదు. సంఖ్యను కూడా ఎవరు విరగొట్టలేదండి. ఈ ఏపు భర్త ద్వేషించిన, నీ భార్య ద్వేషించిన, నీ కుటుంబం ద్వేషించిన, సంఘం ద్వేషించిన, సంఘం పెద్దవాళ్ళు ద్వేషించిన, ఏంట్లే చెప్తుంది అనుకున్నా. కానీ ఈ ప్రేమకి, క్రీస్తు ప్రేమకి నీకు వేయబడినటువంటి ఆ సంఖ్యలు తెగవండి, తెగవయి. అది ఇది మర్మం అన్నట్టు పరిస్థితి. ఇది మర్మం. నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నా. ఇది మర్మం. క్రీస్తుతో ఏకాత్మతో కూడే స్థాయి, ఏకాత్మతో ఈ ప్రతి పరిస్థితి దేవునితో విన్నవించుకునే పరిస్థితి, ఈ కన్నీళ్లతో ప్రభువును బ్రతిమలాడుకునే పరిస్థితి, దానికి దాటి మరొక లేదని మీతో మాట్లాడుతున్న విషయాలు కనుక పత్రికలో ఈ కొరింథీ పత్రికలో విషయాలు మీతో మాట్లాడు. సర్వసంపూర్ణత కూడా అందుకు ఎంత చెప్పినా ఒక పేరు చెప్తానేమో, తర్వాత రేపు ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తాను. రేపు విషయాలు దయచేసి రేపు రండి అందరూ. మీ ఆత్మకి ఉపయోగపడితే వాక్యం రండి. మా ఆత్మకి ఉపయోగపడట్లేదంటే ఇంట్లో ఉండిపోండి. దేవుని సన్నిధిలో నాకు ప్రకాశిస్తుంది అనుకుంటే కొంచెం కూర్చోండి. అగ్ని వంటి వాక్యాన్ని చూసేస్తే జీవితంలో ఇది కూడా సంపాదించుకోలేదు అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాల్లో సర్వసంపూర్ణత అన్నాడండి సిలువలో. ఎంత విధంగా చెప్పగలను? సర్వసంపూర్ణత. పాత నిబంధన, కొత్త నిబంధన వాక్యం మార్గాలు భూతకాలంలో జరిగిపోయి భవిష్యత్ కాలంలో జరగబోయేవి వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి ఈ వాక్యం యొక్క సత్యం ఈ సిలువ యొక్క కేంద్రంలో రక్తంలో దాచిపెట్టబడింది. ఒకటి పునరుత్థానం యొక్క మహిమ, ఆ పునరుత్థానం యొక్క జీవం పక్కబోతుందా అది వెలుసరిపడినప్పుడు ఆ పునరుత్థానం యొక్క జీవం రెండు కొరింథీ రాసిన పత్రికలో ఆ జీవం ఆత్మకి నీ నడిపి వెంబడిస్తుంది. ఇటువంటి వెంబడించడం కాదు, అది నీ నడిపి వెంబడిస్తుంది. మరణంలో చోటు చేసుకొని నీ జీవితం పక్కన పెట్టుకొని, నీ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని, అన్ని పక్కన పెట్టుకొని, నీ కళ్ళు తెరల మధ్యలో నూతన వైద్యు జీవం కలిగిన అది ఆ తెరల్లో మధ్యలో నీ ఆత్మ ఆ ప్రభుతో పాటు తెరవబడినట్టుగా తెరల మధ్యలో నీ ఆత్మ ప్రభు చూస్తుందా ఒకసారి ఎప్పుడైనా చూస్తుందా? జీవం కలిగినటువంటి నూతన ఆయన తెర ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. ఆ మార్గాలు నీ ఆత్మ అంతే. ఈ గదిలోకి వెళ్తావు, లేదా ఏ రాత్రి గడిలో వెళ్తావు, ధారాపాతం గడిస్తామండి. ప్రార్థన చేయడం ఈ కన్నీళ్ళు ఏ స్థలాల్లో వెళ్ళాలో, ఏ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలో అన్ని ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళిపోతాయి. ప్రభా ఇది కపాలను అడగవు, ప్రభా ఇది నాకు ఇవ్వని నువ్వే అడగవు అని ముందు చెప్పాను. ఆ సమయంలో నీరు దారిలో ప్రవహించడం ఆ ధర మహిమాయుక్తమైన చేర్చబట్టుకుని చూస్తాను. ఆ మహిమాయుక్తమైన ధరలో క్రీస్తు మహిమ యొక్క ప్రకాశాన్ని చూస్తుంది. అలా చూడకపోతే సేవ వ్యర్థమైపోతుంది. సేవ దర్శనం వ్యర్థమైపోతుంది. దర్శనం ఇది. ఈ దర్శనం ఇది. క్రీస్తు మరణ పునరుత్థానంలో ప్రవేశించకుండా దర్శనం లేదు. దర్శనం ఆత్మ యొక్క దర్శనం, క్రీస్తుని చూసిన పరిశుద్ధ దర్శనం,
మహిమా స్వరూపి తెరల మధ్య ఉన్న ఆ ప్రభు యొక్క దర్శనం ఈ అతి ఉన్నతమైన స్థానాల్లో నిలబడినప్పుడు ఈ కన్నీళ్లు ధారలై ప్రవహించినప్పుడు సంస్థానం విడిచిపెట్టి నువ్వు ప్రభు సరే నిలబడినప్పుడు ఆ దర్శనం జ్ఞాపకం అందుతాయి. ఆ సేవా దర్శనంలో పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో చెప్తాడండి. మహిమతో రక్తంతో చిక్కినని హృదయాన్ని మహిమతో చిక్తాడండి. అర్థమవుతుంది. రాసుకున్న పాయింట్స్ అన్ని రాసుకున్నాను. దీంట్లో 3 పాయింట్స్ చెప్పానండి. దేవుని సన్నిధిలో బయలుపరచబడిన సత్యాలని మీ మధ్యలో చెప్తూ వస్తున్నాను. దయచేసి కొన్ని పాయింట్స్ నాకు రాసుకున్నాను. దయచేసి కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ వాక్యాన్ని ఎలా సంపాదించుకుంటాను. నాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు అని నాకు తెలుసు ఈ వాక్యం ఎలా చెప్పుకోవాలి. నాకు తెలుసు నా యవన కాలం నుంచి 18 సంవత్సరాల వయసు నుంచి నా జీవితంలో హృదయం మచ్చబడకుండా బాగుపడకుండా ఎక్కడ కూడా ఆ పవిత్రత పడకుండా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని ప్రభుత్వం యథార్థమైన రీతిగా నడుచుకున్నానని చెప్పడానికి నేను భయపడతాను. ఎందుకంటే ఏ మానవుడు కూడా ఏ పరిశుద్ధుడు కూడా ఎందుకంటే ఇది శరీరం అందుకోసం సర్వసంపూర్ణత సర్వసంపూర్ణమైన ఆ శిలువ యొక్క నీ ఆత్మకు పుట్టిన ప్రభు, నీ ఆత్మకు ముద్ర వేసినటువంటి ప్రభు, మహిమాయుక్తమైన ఆ స్థలాలు ఉన్న పునరుత్థానం నీ ఆత్మను ముద్ర వేసినప్పుడు పరిస్థితి అభిషేకం నిలబడిందని అది నిలబడింది. ఈ అంతరంగంలో జరగవలసి అది ఈ అంతరంగంలో జరగకపోతే సేవలో ఆత్మకి దిక్కు దొరకదండి. సేవలో ఆత్మకి దిక్కు దొరకదని విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. తర్వాత దానిలో సర్వసంపూర్ణమైనది శిలువ ఎటువంటిది, సర్వసంపూర్ణమైనది తక్కువ ఎటువంటిదో అని డిఫరెన్స్ లోనే అని సర్వసంపూర్ణమైనది ప్రేమ ఇది రాష్ట్రపతి చిన్న చాప్టర్ అనేది 11 అధ్యాయం చిన్న చాప్టర్. ఏం రాసేది దాంట్లో ఏ ఒక్క వాక్య భాగంలోకి వెళ్ళడం సాధ్యపరచడం ఎక్కడ చెప్తారో లేదు. ప్రేమ పరిపూర్ణమైంది. క్రీస్తు ప్రేమని నువ్వు తప్పుతున్నావు. రహస్యాలు విడదీపెట్టాయి. క్రీస్తు ప్రేమలో నువ్వు చూచావా? మాధుర్యము నీ ఆత్మను చూపించాడండి. క్రీస్తు ప్రేమని నువ్వు అనుభవించావా? ఆత్మలో పరిశుద్ధ స్థలాల్లో నిలబెట్టాడండి. క్రీస్తు ప్రేమలో నీ ఏకమైత ఆత్మలో విడదీయలేనిటువంటి సత్యాలు చూడండి. స్త్రీ జీవితం పురుషుల గురించి ప్రదర్శించడం స్త్రీ ఇంట్లో ఉండి ఆ స్త్రీ ఎన్ని గర్భమైన కళలు చేస్తుంది. ఇంట్లో ఉండి ఎంత పచ్చిగా అప్పగించాడు స్త్రీకి, ఎంత పచ్చిగా అప్పగించాడు దేవుడు స్త్రీకి, ఎంత ఉన్నతమైన పచ్చిగా అప్పగించాడు స్త్రీకి. ఇంట్లో ఉండి ఎన్ని ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్నాడు స్త్రీ, ఈ ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు. అసలు నిత్యం కంటే అమూల్యమైంది అని చెప్పబడిందండి. నిత్యం కంటే అమూల్యమైంది కప్పబడ్డాయి. ఆ నిత్యం పొరలు కప్పబడి గుణగణాలు క్రీస్తు యొక్క గుణగణాలు చెప్పాడు దేవుడు. ఆ స్త్రీని చెప్పాడు. అంత ఉన్నతమైన స్త్రీకి ఇచ్చాడు. తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. స్త్రీకి ఇచ్చాడు దేవుడు. ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తాను. చెప్పన వద్దని ఆలోచిస్తున్నాం, కానీ అది మరొక మతవాదం మరియు మీద మాట్లాడతాను. ఎందుకంటే ఒక స్త్రీ ఎక్కడ నిలబడిందండి? అడకత్తెల మధ్యలో నిలబడిందండి. అడకత్త తెలుసు కదా, చెక్కలంటే బాగా వేస్తారు చెక్కల్ని. ఆ చెక్కల్ని అది కట్ చేస్తుంది అడకత్తె. రెండే షార్ప్నెస్, పైన షార్ప్నెస్, కింద షార్ప్. దాంట్లో చెక్కలు కొడతారు, చెక్కలు ఎగురు కొడతారు. స్త్రీ అడకత్తెల మధ్యలో ప్రభు ఉంటే తప్ప తన జీవితంలో ప్రభు రాణిస్తుంది. ఒక పక్క కుటుంబం యొక్క వ్యతిరేకత, ఒక పక్క భర్త యొక్క వ్యతిరేకత, బిడ్డల యొక్క వ్యతిరేకత, తన జీవితంలో ఆయన శిలువని ఆయన పాదాలు చుట్టుకుని మాట్లాడలేక కన్నీరు మున్నీరే పార్టీలు దినాలు ఇంట్లో ఎన్నిసార్లు నిలబడ్డాయి. సేవకుని జీవితం ఎన్నిసార్లు నిలబడ్డాయి. సేవకుని జీవితంలో సేవ అంటే తుడి మీద కూర్చుండి చేసేదా చేసేవా? అత్యధికమైన ఆధునికమైనటువంటి మార్గాల్లో కూర్చుని సేవ చేసేదండి. సేవ అనేది సేవ అటువంటిదా?
జీవించడానికి మార్గం లేక, నడవడానికి మార్గం లేక, ఇష్టమైన పరిస్థితుల్లో ఆ అస్సాలు ప్రభుని చుట్టుకుని ఏడ్చిన దినాలు ఈ జీవితమైన సమయం నిలబడ్డాయి. నా జీవితంలో లెక్కలేని లెక్కలేని ఒకసారి కాదండి, 2 సార్లు కాదండి. నా హృదయం వస్తాను మీ ముందు ఇప్పుడు చెప్తున్నా మీ ముందు. అందరికి చెప్పలేదు, నా సోదరులకే చెప్పలేదు, నా బ్రదర్స్కి చెప్పలేను. నా తన హృదయం నాకు దేవుడికి సంబంధించింది. అడుగోగతమైన స్థానాలు క్రీస్తునందు ఆత్మనిచ్చాడు, అంత ఆత్మనిచ్చాడు. క్రీస్తు యొక్క బలాత్సహిలో నీ హృదయం చోటు చేసుకుని నీ ఆత్మని పొందడానికి ప్రభు ఇచ్చాడు నీ దేవుడు. ఆ ప్రేమ ఎటువంటిదో పరిపూర్ణమైన పత్రికలో చూపించాడు. క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తే నా ప్రేమ ఈ లోకానికి సంబంధించింది కాదండి. ఈ లోకం ఏదో జట్టుగా తిరగడానికి, ఓహో చూపించుకోవడానికి అది కాదండి ప్రేమ. అది కాదు ప్రేమ. పరిశుద్ధుడైన దేవుడు పరలోకం భూమికి తన కుమారుని హోమానికి అప్పగించాడు, బలికి అప్పగించాడండి. అది ప్రేమ. ఆ ప్రేమని ఆత్మకు అర్థమవుతుందండి. అర్థమవుతుంది పరిచర్య. సొంత కార్యాల కోసం చేసేది పరిచర్య, సొంత ఘనత కోసం చేసేది. నువ్వేదో నేనేదో హెచ్చించబడ్డానికి చేసే పరిచర్య కాదండి. అది కాదు, అది పరిచర్య దిగ్గం. ఆ రక్త మార్గాల్లో ఈ కోసం బలియాగం అర్పించిన ప్రభు చూడగలిగింది. ఆ పరిచర్యలో చేసే కరెక్ట్తో రక్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి తీస్తాడు, సాధ్యపరచబడి. అందుకోసం ఈ 11 అధ్యాయంలో ప్రేమ పరిపూర్ణమైనదండి. ప్రేమ, ఆ ప్రేమ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అనుకుంటారు ఏంటి వాటికి ప్రేమ గురించి చెప్పుకుంటారు, కానీ ఈ ప్రేమలో తీరదండి, తల్లి తీరదు. ఈ ప్రేమలో హృదయం అక్కడే శాంతి తెచ్చుకుంటుంది, ఎక్కడికి శాంతి తెచ్చుకోవడం. ఈ విధంగా శాంతి తెచ్చుకుంటుంది, ఒక్క చోటికి శాంతి తెచ్చుకుంటుంది. పరిశుద్ధుల ప్రేమలో ఒక పరిశుద్ధుని శాంతి తెచ్చుకుంటుంది. అప్పుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధిని అలంకరిస్తాడు. శ్రేష్ఠ వినియోగం, శ్రేష్టమైన ముఖమంతం, పరిశుద్ధాత్మ వరాలు ఆత్మ అభిషేకం ఎప్పుడంటే రక్తంలో ఆత్మ పరిశుద్ధత పొందిన పునరుద్ధరణ యొక్క ఆత్మకి ఆ తెరల ఆత్మ విడదీయబడినప్పుడు ఆత్మ అనుగ్రహించే అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ఉన్నతమైన స్థానాలు నిలబడుతుందని అంత శ్రేష్ఠ విలువలు వరాలను దాచిపెట్టబడి వరాలు ఎన్నో రకాల వరాలు ఎన్నో వరాలకు బైబిల్ ఎన్నో బాగా తెలుసు. ఒక్కడి కాదు, ఒక్కడి పట్టుకుని మనం ముందుకెళ్ళడానికి కాదు, ఎన్నో వరాలు ఉంది బైబిల్. జ్ఞానాత్మ బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం తర్వాత ఎన్నోని చదువుకుంటూ ఓడనే దాంట్లో ఆత్మకి జ్ఞానం అందిస్తాడు. పరిశుద్ధ స్థలాల్లో ఆత్మకి జ్ఞానం పొందబడుతుందండి. పరిశుద్ధ స్థలాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ యొక్క జ్ఞానం నాకు అర్థం ముందు నేను వెలుగునే మరిచి ఆ శ్రేష్టమైన జ్ఞానం లేదా శ్రేష్టమైనటువంటి బహుమానం వెనుకున్నవి మరిచి ముందున్న వాటితో వేగిపడుచు ఉన్నతమైన బహుమానం పొందాలని గురించి పరిగెడతాను. పట్టుకోవాలని నేను పట్టుకోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో నేను పట్టుకోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో జ్ఞానం తెరవబడ్డాయి, పోయబడిన జ్ఞానం పరిమళ తైలం పోయబడింది. పరిమళ తైలం పోయబడినట్టు ఆ పరిశుద్ధి యొక్క ప్రేమ ఈ భూమి మీద పరిశుద్ధిని ద్వారా పోయబడిన ఆ ప్రేమను పట్టుకోవాలని ఈ రోజు ఎప్పుడైనా హాస్పిటల్ ప్రశ్నిస్తున్నాను. ఈ మధ్యలో ఎప్పుడైనా హాస్పిటల్ దేవస్థానంలో రాత్రి పగళ్ళు నీ ఆలోచనలో దేవుని చుట్టుకున్నాయా? దేవుని చుట్టుకున్నాయా? కుటుంబంతో నేను జీవిస్తున్నా, నీ పిల్లలతో నేను జీవిస్తున్నా, ఈ ఆలోచన విధానాలు దేవుని చుట్టుకున్నాయా? ఆయన మహిమా ప్రభావం కలిగి దేవుడు ఆ ప్రభులో నీ ఆత్మ ప్రకాశించిందా? ఎప్పుడైనా ప్రకాశించింది? ఒకసారి ప్రకాశిస్తే ఆ సేవకుడు ఎప్పుడు ఊరుకోడు, తిరిగి ఆ స్థానాన్ని కోరుకుంటాడండి. జీవిత కాలంలో ప్రతి సమయంలో తన క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ సమయం కోసం ఆయన వేచుకుంటాడండి. ఇంటికి వెళ్తున్నాను. అందుకోసం పరిపూర్ణమైనది అది కలవరి ఆ ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్త సిద్ధమై ఆయన ఈ అడుగులను వేస్తే ఆ యొక్క మహిమ యొక్క మార్గంలో జ్ఞాపకం లేదా
ఏమి తెలియకుండానే జీవిత విధానం గడిచిపోతుంది. బోధించే బోధనలో సత్వం ఉండదు. బోధించే బోధనలో దానిలో ఏమి ఉండదు. బోధించే బోధన సంఘానికి క్షేమానికి చెందదు. సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, పరివర్తన చెందడానికి అది ఉపయోగపడుతుంది. నీ ఆత్మ ప్రభువులో చుట్టుకుపోకపోతే నీ ఆత్మ ప్రభువులో ఎక్కువ కాకపోతే ఈ ఆశీర్వాదాలు ఆత్మ కీబడే విషయాలు మాట్లాడు. తర్వాత వాక్య భాగంలో సర్వసంపూర్ణమైనది ప్రేరయే, సర్వసంపూర్ణమైనది క్రీస్తు రక్తమే, సర్వసంపూర్ణమైనది సిలువే. ఇలాగా వాక్యం క్రీస్తు పరిస్థితి రాష్ట్ర పత్రికల్లో రాయబడి చెప్పాను కదా, చాలా విషయాలు రామపెట్టాను. దీనికి కోటగుడి రాష్ట్ర పదమూడు అధ్యాయంలో ఉంది, తులసి రాష్ట్ర పత్రికలో ఉన్నాయి. ఇలాగా ఈ రిఫరెన్సెస్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయి, మీరు చూసుకున్న దాంట్లో. తర్వాత దీంట్లో ఒకటి మనం చెప్పలేదు, నేను దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తే అన్నట్టుగా తులసి రాష్ట్ర దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తే శారీరక ప్రాణం అది వసించినది. శారీరకంగా ఉన్న ప్రభువులో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత అందులో దైవత్వం దైవత్వం అనేది ఈ లోకం చూపించింది సత్యం కాదు. దైవత్వం అనేది పరసంబంధమైనది, దైవిక స్వరూపం క్రీస్తులో దాచబడింది దైవత్వం. ఆ దైవత్వం అనేది ఒక హృదయం పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు కుమారుని యొక్క రక్తం ద్వారా ఆ రక్తాన్ని ఆత్మలో చెక్కినప్పుడు, ఆత్మలో ముద్రించినప్పుడు ఈ సత్యాలు ఆత్మ తక్కువ అవుతుంది. ఆయన దైవ స్వరూపే ఈ లోకంలో ఎక్కడ నమ్ముతారు చాలా ఆయన దైవ స్వరూపి ఆయన అంటారు. నేను ఆవశ్యపడతాను దైవ స్వరూపి, దైవత్వం, ఆయన మహిమా స్వరూపం, ఆయన మానవత్వం, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ప్రతి ఉన్నతమైన గుణగణాలు శరీరంగా మానవత్వంలో మానవ స్వరూపంలో దాంట్లో చెక్కబడింది. ఆయన స్వరూపంలో చెక్కబడి ఆయన చెక్కినప్పుడు ఆ సువార్త ఎటువంటిది అంటే, ఎటువంటి స్వార్థ ఇచ్చాడంటే లోకానికి మహిమాయుక్తమైన స్వార్థ ఇచ్చాడంటే, నీతి కలిగిన స్వార్థ అన్నట్టు, మహిమ కలిగిన స్వార్థ అన్నట్టు, కృపా స్వార్థ అన్నాడు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదండి కదా, 4-5 ఈ సువార్తలో ఎగసలబడ్డే ఉంది ఆపుకోవడం. ఎక్కడ చూస్తున్న అపవిత్రమైన కణాలతో నింపడినటువంటి ఈ భూగోళంలో పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ దేవుడు ఈ మహిమాయుక్తమైన కణాలని వెరసలాడండి. ఎలా వెరసలాడంటే, ఆ శరీరం ఆయన శరీరం అంటే దైవత్వం యొక్క మహిమ అంతా కూడా, దైవత్వం యొక్క శక్తి అంతా కూడా శరీరకంగా మానవ స్వరూపంగా మన క్రీస్తులో వసించినప్పుడు, ఆయన తినవేయబడినప్పుడు ఈ కణజాలాలు ఈ రక్తంలో భూమి మీద వెదజలబడ్డాయి. ఎరుషలేము పిల్లల మీద మాత్రమే, ఎరుషలేము అప్పుడు టీవీలు లేవు, అప్పుడు కంప్యూటర్స్ లేవు చూడడానికి లేవు. ఆ స్వార్థని, ఆ యొక్క మహిమలైన స్వార్థని, ఆ మహిమాయుక్తమైన కణాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో వెదజల్లాడండి. ఆది కాండంలో నిర్గమకాండంలో చెప్పాను, చెప్పలేదు కదా. నిర్గమకాండంలో సీనాయి కొండ మీద ఉన్నట్టు ఆ మహిమా కణాలు ఈ పంచభూతాలు ఎలా వెచ్చబోయే గాలులు కానీ, అగ్ని కానీ, తర్వాత వెలుగు కానీ, ఉరుములు కానీ, వెలుగులు కానీ, తర్వాత అది ఆ సత్యాన్ని విపరీరాసిన పద్ధతిలో తన దూతలను వాయువులుగాను అలాగా ప్రభు ఆ స్థానాలు చూపించాడు. నూతన నిబంధన పాత నిబంధనలో సిరాయి కొండ మీద అనుభవాలు, నూతన నిబంధనలో కలవరి కొండ మీద అనుభవాలు, ఈ శిలువ నిలవ కలవరి కొండ మీద ఉన్నట్టు సినాయి కొండ మీద అసలు ఈ శిలువ అనుభవం ఎలా నిలబడిందంటే ఆ కణజాలాలు అందులో ఆ స్వార్థ, ఆ ప్రభు యొక్క స్వార్థ, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెరసలాడు. పెంతెకోస్తు దినాన ఎంతమంది వచ్చారు, ఎన్ని దేశాల నుంచి వచ్చారు, విశ్వాసం ద్వారా ఎంతమంది గ్రహించుకుంటారు, అంతమంది వచ్చారండి. అప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి, దేశాల నలుమూలల నుంచి ఆ దినాలు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన పరిశుద్ధాత్మ శక్తి పరలోక భూమికి పంపడానికి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు భూమికి దిగొచ్చాడండి. క్రీస్తుని తన ఆత్మని దేవుణ్ణి క్రీస్తుని తీసుకువెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీద పంపడానికి మొట్టమొదటి శైలి అది. ఎందుకంటే అది అందరికి కావాలి, మీ అందరూ ఇలా ఉండాలంటే కుదరదు. మొట్టమొదటి శైలి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి భూమి మీదకి పంపబడింది, దాన్ని ఇమిటేట్ చేయొద్దు.
రియాలిటీని ఇమిడియేట్ చేయండి. ఇమిడియేట్ చేశారంటే మాత్రం ఆత్మక్షేమం కాదు, ఆత్మక్షేమం కాదు. కాబట్టి అది ఎందుకంటే ప్రభుతోని సంబంధం, ప్రభుతోని సంబంధం, ఈ ఆత్మలో ప్రభు ఆత్మతో ఏకమైన సంబంధం ఈ రివీల్ చేయబడి ఈ సత్యాలు బయలుపరచబడి, లేకపోతే బయలుపరచబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ ఎందుకంటే రేపు నాటి కనుక రేపు మాట్లాడతాను. ఈ వాక్య భాగంలో చూసినట్లయితే కనుక అటువంటి శక్తి బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడింది. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అర్థం కాదు. ఎందుకంటే సంపూర్ణమైన రక్తము, సంపూర్ణమైన ప్రేమ, ఇవన్నీ కూడా దాంట్లో దాచిపెట్టబడి ఉంది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో దాచిపెట్టబడి ఉందండి. శరీరంగా క్రీస్తు యొక్క రక్షణ ఈ హృదయాన్ని తాకితే అది రక్షణ. ఈ రక్షణ హృదయంలోకి వస్తే బాప్తిసం అనేది మరొక చెప్పండి. నువ్వు క్రీస్తు మరణంలో పాలిపాలిస్తున్నావు. ఆరోగ్యం చదవండి, వస్తారు కాబట్టి 4 సార్లు చదవండి. క్రీస్తు మరణంలో నువ్వు పాలిపాలిస్తున్నావు. ఆయన పునరుత్థాన బలాన్ని ఎరిగి నిమిత్తం, ఆయన పునరుత్థాన శక్తిని ఎరిగి నిమిత్తం, ఆయన మరణంలో నువ్వు పాలిపాలిస్తున్నావు. దాంట్లో నీ ఆత్మ అంతర్యాత్మ దానికి విశ్వసించింది. ఆయన మరణం ఎందుకంటే నువ్వు జనాంగాలను చురుకు వేసినటువంటి మరణం, దుష్టశక్తులు సాధారణ కార్యాలు చురుకు వేసినటువంటి ఆ మరణం, ఎఫ్సి పత్రికలో రాయబడినటువంటి ఆ బ్లాస్టింగ్, ఎఫ్సి పత్రికలో రాయబడినటువంటి ఆ మహిమాశక్తి ప్రపంచానికి గోల తెలుస్తున్నాయి. నిలబడి ఏ వర్షకుడు దాని ఆ శక్తి నిలబడలేకపోయాడండి. భూగోళాన్ని మధ్యలో నిలబడి రారాజు క్రీస్తు ఆయన తనలో వచ్చి ఆ క్రీస్తు పర్యాలను కావించబడినప్పుడు శరీరంగా క్రీస్తునందు ఆ దాచబడి ఉన్న శక్తిని, దాచబడి ఉన్న దైవత్వం అని పెట్టుకుని దేవుని వచ్చే భాగంలో ఈ దైవత్వం అనేది, దైవత్వంలో శరీరంగా దైవత్వంలో నీటి దారులైపోతుందండి. నీటి దారులైపోతుంది. ఏ వృత్తికి ఆ యొక్క రక్తం దిగికి వచ్చారో నీటి దారులై ప్రవహించారు. ప్రేమ రసదారులైంది, పరిశుద్ధత ఉత్పారిపోయిందండి. నీ ఆత్మలో పాపాన్ని నాశనం చేసి పరిశుద్ధ కణాలు నీ ఆత్మకి సేవ ఈ కుడియడం వల్ల అంతర్యంలో కణాలు ఎక్కువన్నాయండి. లేకపోతే ఈ పాప విషయం ఈ పరిశుద్ధ స్వార్థను ఎలా మోసపోగలరండి? మోసపోవడానికి సాధ్యపరచగలరు. అటువంటి పరిశుద్ధమైన పరిచర్యలు ప్రభు అప్పగించాడు ఆయన. దైవత్వం మానవత్వం శరీరంగా క్రీస్తులు దాచుకున్నప్పుడు ఆయన వేదన ఎలా ఉందో కొండ మీద ఆయన పడిన వేదన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వందనములు ఘనమైన రాజు, ఘనమైన దేవుడు, సత్య స్వరూపమైన దేవుడు నీవు, మహిమా స్వరూపమైనటువంటి దేవుడు నీవు, పరిశుద్ధాత్మకుడు ఈ సత్యం మహాత్ములకి గ్రహించగలడు సాధ్యపరచబడలేదు. అయినా సరే పరిశుద్ధాత్మ ద్వారా సత్యాలను బయలుపరచు అవేమి గోచర శక్తి, గ్రహించే సత్యం కాలనే శక్తి ప్రభావ ఆత్మ గ్రహించడానికి ప్రభావ పరిశుద్ధాత్మ దేవుని మా హృదయంలోనికి పంపించి క్రీస్తు ప్రేమ చూపించవుతుంది. లేకపోతే మా జీవితాలు ఏ విధంగా ఉండేవుతుంది, ఎలా చెప్పగలిగేవాడు? దేవా కూర్చున్న బిడ్డలందరినీ ఆశీర్వదించు. కూర్చున్న బిడ్డల్లోని శక్తి నింపబడటానికి ప్రభావ వారి జీవితాలను మార్చడానికి ప్రభావ సేవ ఆటపాటలు చేసే సేవ, యథార్థమైన సేవ, నిష్కపటమైన జీవితంతో జీవించే ఆ సేవ, సత్యాన్ని ప్రకటించే ఆ సేవ, నేటి సేవకు ప్రకాశించాలి ప్రభావ. నీ సత్యంలో ప్రకాశించాలి ప్రభావ. బిడ్డలను ఆశ్రయించి, కుటుంబాన్ని ఆశ్రయించి, శ్రమతో కూడించి పరిచయం, కష్టాలు అనుభవించుకుంటూ చేయాలి పరిచయం ప్రభావ. ఒక పక్క బిడ్డలు కాపాడుకోవాలి, ఒక చేతితో నీ పాదాలు పెట్టుకోవాలి ప్రభావ. లేకపోతే సేవ చేయాలి. తండ్రి మీరు కనపరచబడండి ప్రభావ, మీరు కనపరచండి. మీ ఘనమైన నామాన్ని అతీతంగా ఇచ్చుకుని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఆమేన్.